రైతులందరూ మరియు మంది ఆర్థిక విశ్లేషకులు అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి హనుమంతులు గారిని అడిగి ఇప్పుడు మన జీవితంలో అందరూ గురువు లేదా అనేటటువంటి విషయం మీద వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం. గుణపాఠాల వల్ల మరి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటారంటారా? ఉండాల్సిన అవసరం ఉంది. జీవితంలో ప్రతిరోజు మన డబ్బు నుంచి జాగ్రత్త వహిస్తాము, మనకు ఆస్తులకు జాగ్రత్త వహిస్తాము, అభిప్రాయాలు కొంటే జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. దానికి డబ్బు లేదు కాబట్టి విలువ లేదు కాబట్టి అభిప్రాయం గౌరవించాల్సిన అవసరం లేదు. ఆ అభిప్రాయాన్ని కూడా మనం సముచిత రీతిలో పరిశీలించిన తర్వాతనే కానీ వాళ్ళ యొక్క చెప్పిన అభిప్రాయాన్ని కూడా మనం ఆచరించి అనుభవించాల్సిన అవసరం. పాఠం వేరు, గుణపాఠం వేరే కదా సార్. ఈ రెండింటిలో దేనికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది? ఏదైనా ఒకటే, పాఠమైనా గుణపాఠమైనా ఒకటే. మనం తెలుసుకునే ప్రతిదీ కూడా అనుభవంతో వచ్చేది గుణపాఠం అవుతుంది. అనుభవం రాకపోవడానికి బెటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేది కూడా గుణపాఠం. బెటర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒకటే అవుతుంది, దాంట్లో వేరే వేరే రాస్తుంది. ఒకటే ప్రయోజనం ఏంటి, ఏ విధంగా చెప్పినాక నిజమేంటా అనేది. ఈ గుణపాఠాల వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందా, లాభం ఎక్కువగా ఉంటుందా? మిగులుగా ఉంటుంది. మనం నమ్మినప్పుడు వాళ్ళు మంచి వారైతే మనల్ని మోసం చేయాలనుకుంటుంది, మనకు లాభం ఉంటుంది. మనం మోసం చేయాలంటే చేసిన వాడు నమ్మేమనుకోండి కష్టం లేదు. కాబట్టి రెండు విధాలు లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. నమ్మడం అనేది వచ్చిన తర్వాత నష్టము లాభం రెండు విధాలుగా ఉంటుంది. నష్టం ఎక్కువ జరగవచ్చు, లాభం ఎక్కువ జరగవచ్చు. ఒకసారి మనం ఏమాత్రం పరిచయం నమ్మినప్పుడు వాళ్ళు మనకి ప్రయోజనం జరుగుతారు. అదే వాళ్ళు కొనుక్కొచ్చారు మనకు తెలిసిన వాళ్ళకు నమ్మినప్పుడు వాళ్ళు మోసం చేసే అవకాశం. ఆ విధంగా వ్యక్తి యొక్క ఎదుటి వ్యక్తి యొక్క ఆచరణ ఎలా జరుగుతుందో ఎలా చేస్తున్నారు కాబట్టి జరిగిన విషయాన్ని ఎంతవరకు నమ్మవచ్చు అనేది ఆలోచించుకునే ప్రయోజనం ఆధారపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పాఠాలు నేర్చుకోవాలా, గుణపాఠాలు నేర్చుకోవాలంటారా? ప్రతిదీ కూడా ఒకటే, గుణపాఠమైన పాఠమైనా ఒకటే. నేర్చుకోవాల్సింది ఒకటే. మనం ఎంతవరకు నమ్మాలి, మనకు ఎన్ని చెప్పినట్లు కూడా ఆచరించగలిగినంత, మనకు అవసరం అవసరం ఏంటి ఏంట. మనం యూట్యూబ్ ఛానల్లో మనకు వాట్సాప్లో ఎన్నో మెసేజ్ అన్ని చూడాలి కదా, కొన్ని మాత్రం మనకు అవసరమైన ఇది కూడా మనం విన్న ప్రతిదీ కూడా మనం చూసిన ప్రతిదీ మనం చూడాలి, నమ్మాల్సిన అవసరం లేదు. చూడడం వేరు, వినడం వేరు, నమ్మడం వేరు, తర్వాత ఆచరించడం వేరు. ఈ మూడు స్టేజ్ల పట్ల ఊటమరికి ఆచరించి పర్వాలేదు, నమ్మిని ఆచరించినప్పుడు నష్టం అవకాశం వస్తుంది. ఇప్పుడు పాఠాలు అంటే మనం చిన్నప్పుడు చదివేటప్పుడు స్కూల్లో నేర్చుకుంటాం కదా సార్. గుణపాఠాలు అంటే మనకి జీవితంలో మనకి ఎదురైనటువంటి వ్యక్తులు కొన్ని వాళ్ళ చేతుల్లో మనం మోసపోయినప్పుడు మనం గుణపాఠం నేర్చుకుంటాం కదా. మరి దీనికి దానికి పెద్ద తేడా ఏముంటుందంటారు? పాఠాలు అంటే పుస్తకాలు చదువుకునేది, గుణపాఠం అంటే జీవితంలో మనకు ఎన్నో జీవిత సత్యాలండి. కాబట్టి మోసం చేశారని చెప్పి లాభం పొందిన వాళ్ళు కూడా మంచి ప్రయోజనం వస్తుంది. మనకు ఎలాంటి శ్రమ లేకుండా ప్రయోజనం అందించే మంచి ప్రయోజనం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే మోసపోయిన వాళ్ళు ఎక్కువగా చెప్పుకుంటారు, లాభ పొందిన వాళ్ళు చెప్పరు కదా. కాబట్టి లాభ పొందిన వాళ్ళు అందరూ మోసం చేస్తారనుకోకూడదు, అందరూ నష్టం చేస్తారనుకోకూడదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా లాభ నష్టాలు గురించి వేసుకొని ఎంతగా నమ్మొచ్చు చూడాల్సిన అవసరం. ఇప్పుడు మనం పెట్టుబడి మొత్తం వచ్చారు, చాలా మంది చూస్తాం. ఒక వ్యక్తి మొత్తం డబ్బులు పెట్టుబడి చేస్తారు, ఇంకొక డబ్బులు పాటాలి, ఆయన పని చేస్తారు. ఒక ఉద్యోగ చూసేసరికి ఏమవుతుందంటే పెట్టుబడి పెట్టిన డబ్బు మొత్తం పోతుంది, ఆ పని చేసినట్టు డబ్బు మాత్రం ఆ పని చేసానికి పెట్టుబడి లేదు కాబట్టి నష్టం ఉంది. కాబట్టి ప్రతి భాగస్వామి తీసుకునే ముందు కూడా వాళ్ళు ఎంత పెడుతుందో వాళ్ళ వల్ల మనం పెట్టుబడి పెట్టిన వల్ల వాళ్ళు నమ్మకంగా ఉంటారు అనుకో గొప్ప ఏమవుతుంది అని కూడా ఊహించాల్సిన అవసరం ఉంది. ఆ భాగస్వామి కూడా ఎలా చేస్తాం, ఎవరి మీద మనం అన్ని వ్యాపారం కానీ లేకపోతే పెట్టుబడి పెట్టడం కానీ ఆస్తులు పెట్టడం కానీ చేస్తున్నాం. వాళ్ళు నష్టం చేస్తే కూడా, వాళ్ళు ఎదురు తిరిగితే కూడా, వాళ్ళు మోసం చేస్తే మనకు జరిగే నష్టంతో తట్టుకోగలమా మనం ఆలోచించి వ్యవహారం చేయాల్సిన అవసరం. గుణపాఠాల ద్వారా మన జీవితం మనకు ఎంతో నేర్పుతుంది అంటారు, అది నిజమే కదా సార్? కాస్ట్లీ లెసన్ కాకూడదు, ఏది కూడా మనకు కాస్ట్లీ లెసన్ కాకూడదు. కాస్ట్లీ లెసన్ అంటే ఖరీదైన గుణపాఠం కాకూడదు. నష్టపోకముందే, అధిక నష్టం కాకముందే బయటపడాల్సిన అవసరం ఉంటుంది.
కాబట్టి నష్ట నివారణ చర్యలు మోసపోతలు గుర్తించినప్పుడు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. లాభం ఎలాగూ రాదు, పెట్టుబడి మొత్తం నష్టపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నమ్మడం అనేది ఎంత మంచి విషయమో అంత చెడ్డ విషయం కూడా. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం ఎప్పటికీ కూడా లాభం వస్తుందనే కాకుండా నష్టం చేస్తే ఎలా ఉంటుంది అని ఊహించాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతిసారి నమ్మేటప్పుడు ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మినప్పుడు నష్టం ఎంత జరుగుతుందో ఊహించాలి తప్ప లాభం ఎంత వస్తుందో ఊహించకూడదు. ఇది మనం చేసుకోవాల్సిన మొదటి జీవితం. గుణపాఠంలో మరి మనము ముందుకు వెళ్ళాలంటే ఆ గుణపాఠాలనే పాఠాలుగా నేర్చుకొని జీవితంలో మరి ఒక్కొక్క మెట్టు ముందెక్కడానికి మనకు అవకాశం ఉంటుందంటారా? ఏదైనా కానీ గుణపాఠమే. మన జీవితాలు ముందుకు వెళ్ళాలంటే కూడా గుణపాఠమే వస్తుంది. కాబట్టి ఒకరు మోసం చేసి ఇంకోరు మోసం చేసి అనుకోకూడదు, ఒకరు లాభం చేసి ఇంకోరు లాభం చేస్తారు అనుకోకూడదు. కాబట్టి మనం లాభం చేసిన లాభం చేసిన వాళ్ళు లాభమే చేస్తుండొచ్చు, నష్టం చేసిన నష్టమే చేస్తుండొచ్చు. కాబట్టి మనం ప్రతి సమయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గుణపాఠాలు ఎన్ని గుణపాఠాలు చెప్పినా కానీ మన నమ్మడం అనే వీక్నెస్ లేకపోతే ఏమి నష్టం జరగదు, నష్టం తక్కువగా ఉంటుంది. ఆ నమ్మకం అనే వీక్నెస్ తగ్గించండి. మీరు దాన్ని చెప్పిన విషయాన్ని, చేసే విషయాన్ని కూడా మళ్ళీ వెరిఫై చేసుకోండి. అప్పుడు నమ్మండి. వెరిఫై చేసుకోకుండా నమ్ముతుంది ఖచ్చితంగా లాభం జరగచ్చు, నష్టం జరిగే కావచ్చు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటుంటాం కదా సార్, మాకు మేము చాలా జీవితంలో గుణపాఠం నేర్చుకున్నాము, అది నేర్చుకున్నాము, ఇది నేర్చుకున్నాము అని మనం మరి వింటూ ఉంటాం కొంతమంది నోటి వెంట. అంటే అప్పుడు వాళ్ళ జీవితంలో మరి ఎన్నో మరి గుణపాఠాలు నేర్చుకొని లేదా నేర్చుకోకుండా మోసపోయి ఉంటారంటారు. అన్నిటికీ మొదటి మూలం ఒకటి నమ్మడం. ఆ నమ్మడాన్ని ఎలా చూడాలంటే విన్న తర్వాత వెరిఫై చేసుకుంటూ నమ్మండి. నేను చెప్తున్నాను అదే విషయం. నమ్మే ముందు వెరిఫై చేసుకోండి, అది కరెక్టా కాదా అని చెప్పిన అప్పుడు నమ్మండి. అంతేకాని నేను నమ్మాను కాబట్టి ఆయన మోసం చేశాడు అని చెప్పి అనుకోవడం తప్పు. నమ్మడం కూడా నీ తప్పే, అది గుర్తించి మన బాధ్యత ఏంటంటే నమ్మడం ఎంతవరకు నిజమో, నమ్మడం కూడా మన వీక్నెస్ అది. ఆ వీక్నెస్ని వారిని చేసే పని వేరే వాళ్ళు చేయాలనుకున్నప్పుడు మనం చేసిన బాధ్యత వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళ నమ్మకం వాళ్ళ స్వలాభం వాళ్ళు చేసుకుంటారు అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ స్వలాభం తీసుకొని మనకు లాభం ఎందుకు ఇస్తారు? వాళ్ళ కష్టపడి మనకు ఎందుకు ఇస్తారు? ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరూ అలా ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉండదు, అందరూ మంచి వాళ్ళు ఉండదు. కాకపోతే ఇంతకుముందు చెప్తుంది నష్టపోయిన వాళ్ళు ఎక్కువగా చెప్పుకుంటారు కాబట్టి దానివల్ల ఎక్కువ తెలుస్తుంది. లాభం చెప్పుకోరు, ఇది వల్ల ప్రయోజనం వచ్చింది అని చెప్తారు. కాబట్టి దానికి తెలియదని కాదు, అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచి వాళ్ళు కాదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అది మనం చెప్పాల్సింది. ఇప్పటి వరకు మరి మన జీవితంలో అందరూ గురువులేనా అనేటటువంటి ప్రశ్నలకి మరి చాలా చక్కగా మరి వారి అనుభవంలో మరి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి మరి ఎంతో చక్కగా జీవితంలో మరి మనకు అందరూ గురువులే. అంటే అది గుణపాఠం కావచ్చు, పాఠం కావచ్చు, అది మోసం కావచ్చు లేదా నష్టం కావచ్చు, ఏదేమైనా కానీ కూడా గుణపాఠం ద్వారా జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకొని జీవితంలో గుణపాఠం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని మరి మంచి జీవితం జీవించడానికి కావాల్సినటువంటి చాలా చక్కని విషయాలు మరి వాళ్ళు వివరించినందుకు చాలా సంతోషం.